9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయడం, దీక్షలను భంగం చేయడం లాంటి తప్పుడు పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగ దీక్షను భగ్నం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లక్షలాది ఉద్యోగాలు ఉన్నా కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళ ఇంటి ఉద్యోగాలు పెంచుకున్నాడు ఆయన, కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్ కనుపి చేసుకొని ఇటువంటి పోలీసులతో ధర్నాలను చేస్తుంటే అరెస్టులు, ముందస్తు అరెస్టులను బంద్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ వచ్చినప్పుడు నిధులు నియామకాలు ఎట్లా చెప్పారో, నీళ్లు ఎట్లా చెప్పారో అదేవిధంగా ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ మరి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 9 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లను వేస్తా అని చెప్పేసి మరి వేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ మరి వారి యొక్క నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు మరి శాంతియుతంగా 24 గంటల నిరాహార దీక్షకు మరి హైదరాబాద్లో పూనుకుంటే ఈ ప్రభుత్వం నిరంకుశత్వంగా ఈరోజు నిజాము 8వ నిజాముగా వ్యవహరిస్తూ మరి పోలీసులను ఆ రోజు రజాకారుల యొక్క సైన్యాన్ని పెట్టుకొని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్ గారు, ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి చైతన్యమైంది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ మెడలు ఉంచుతుందని చెప్పేసి ఇవాళ సమాజానికి అంతా కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము తీసుకునేటువంటి కార్యక్రమాలకు కూడా యువత ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అవినీతి కేసీఆర్, నిరుద్యోగులతో జీవితాలు ఆడుకుంటున్న కేసీఆర్, కిషన్ రెడ్డి అక్రమ అరెస్టులు.